Hello guys, today let's discuss what my typical day as a cloud DevOps engineer in the UK would look like and what tools I'm going to use throughout my day. సో నేను కాఫీ ఎలా తాగుతా, బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తా, ఇలాంటి విషయాలు చెప్పడానికి కాదు. కంప్లీట్ 9 to 5 ఫ్రేమ్లో నేను లాగిన్ చేసినప్పటి నుంచి లాగౌట్ చేసే వరకు ఏం టూల్స్ యూజ్ చేస్తాను అండ్ టాస్క్స్ ఎలా కంప్లీట్ చేస్తాం విత్ ఇన్ అ టీమ్ అండ్ హౌ వీ ఇంటరాక్ట్ విత్ టీమ్స్ లైక్ డెవలప్మెంట్, డేటా ఇంజనీరింగ్ అండ్ సెక్యూరిటీ టీమ్స్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ నేను యూజ్ చేసే టూల్ వచ్చేసి స్లాక్. సో స్లాక్ అంటే మనకి వాట్సాప్ మెసెంజర్ లాగా అనమాట విత్ ఇన్ ద కంపెనీ. సో దీంట్లో మనం త్రూ అవుట్ ద కంపెనీ ఎవరినైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఐ చెక్ ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ పింగ్స్ ఫ్రమ్ మై టీమ్, ఎవరైనా నన్ను పింగ్ చేశారా అని చెప్పి. సో నెక్స్ట్ వచ్చేసి ఐ గో త్రూ మై ఈమెయిల్స్. సో ఏవైనా కొత్త మీటింగ్స్ అయినా షెడ్యూల్ అయ్యాయా అని చెప్పి చెక్ చేసుకుంటాను. సో బిఫోర్ వి డిస్కస్ నేను డెవాప్స్ టూల్స్ ఏం యూజ్ చేస్తాను త్రూ అవుట్ ద డే అని చెప్పేసి, లెట్స్ talk about meetings. What do we have in a day? So first we have a stand-up call. సో స్టాండప్ కాల్ ఏంటంటే బేసిక్గా ఇది మన డైలీ మీటింగ్ లాంటిది అనమాట. సో కొన్ని కంపెనీస్లో అయితే వీక్లీ స్టాండప్స్ ఉంటాయి, బట్ నా టీం మొత్తం రిమోట్ వర్క్ చేస్తారనమాట. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు కమ్యూనికేట్ డైలీ, లైక్ బీ ఇన్ టచ్ డైలీ బేసిక్లీ. సో ఈ స్టాండప్లో ఏంటంటే అసలు ఈరోజు ఏం చేస్తున్నాం, రేపు ఏం చేయబోతున్నాం, అసలు నీ టాస్క్ ప్రోగ్రెస్ ఏంటి అన్నది చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఇన్ కేస్ మనకైనా రోడ్ బ్లాక్స్ ఉన్నా మన టాస్క్లో, లేదంటే ఎవరైనా మన టీమ్మేట్స్కి ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఇందులో క్లియర్ చేసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది నాన్ టెక్నికల్ కాల్స్ ఉంటాయి బేసిక్గా, ఆల్ హ్యాండ్స్ మీటింగ్స్ అని. కొన్ని కాల్స్ వెండర్స్తో ఉంటాయి, ఏమైతే మనం టూల్స్ యూస్ చేస్తున్నాం లైక్ డేటాడాగ్ ఇలాంటివి. ఏంటంటే వాళ్ళు ఏదైనా బ్రేకింగ్ చేంజెస్ ఏదైనా చేస్తే వాళ్ళు చెప్తారనమాట, అరే మీరు మా టూల్ యూజ్ చేస్తున్నారు, యూ హ్యావ్ టు చేంజ్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి. సో వాళ్ళతో ఉంటాయి. అండ్ మన మేనేజర్తో కూడా 1-on-1 మీటింగ్స్ ఉంటాయి బేసిక్గా. ఇది జస్ట్ నువ్వేం చేస్తున్నావు అని చెప్పి నీ మేనేజర్ అడుగుతాడు అనమాట బేసిక్గా, వాట్ ఆర్ యువర్ గోల్స్ అది ఇది అని చెప్పి. సో అది 1-on-1 మీటింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ 2 weeks ఒకసారి ఉంటుంది బేసిక్గా. బట్ డైలీ ఖచ్చితంగా ఉండే మీటింగ్స్ వచ్చేసి స్టాండప్ కాల్సే. అండ్ ఆల్సో వీ హ్యావ్ మీటింగ్స్ విత్ అదర్ టీమ్స్ లైక్ డేటా ఇంజనీరింగ్, డెవలప్మెంట్ అండ్ ఎవ్రీథింగ్. ఎప్పుడైనా ఆర్కిటెక్చరల్ చేంజెస్ కానీ, లేదంటే ఏదైనా కొత్త ప్రోడక్ట్ డిప్లాయ్ చేస్తున్నప్పుడు డెవలప్మెంట్ టీమ్స్ ఇలాంటి వాళ్ళు జస్ట్ అన్ని టీమ్స్కి ఒక క్లారిటీ ఉండడం కోసం అన్ని టీమ్స్ని, ఈ ఇంజనీరింగ్ టీమ్స్ అన్నిటిని కాల్స్లో యాడ్ చేస్తారనమాట. సో దట్ వీ హ్యావ్ సమ్ ఐడియా వాట్స్ గోయింగ్ ఆన్ అరౌండ్. సో లెట్స్ టాక్ అబౌట్ వాట్ టూల్స్ ఐ యూస్ టు గెట్ మై వర్క్ డన్. ఫస్ట్ వచ్చేసి ఐ లాగ్ ఇన్ టు మై జీరా బోర్డ్. సో జీరా అంటే ఏంటంటే ఒక ఇష్యూ ట్రాకింగ్ టూల్ అనమాట. సో ప్రజెంట్ నువ్వు ఏం టాస్క్ మీద వర్క్ చేస్తున్నావు అండ్ నీ టీమ్ ఏం టాస్క్ మీద వర్క్ చేస్తుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇందులో. సో ఇక్కడ ఒక టాస్క్ని మనం టికెట్ అంటాం. సో టికెట్లో ఏముంటుందంటే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. సో ఆ టికెట్లో ఆ టికెట్ అసలు దేని గురించి అండ్ ఆ టాస్క్ కంప్లీట్ చేయడానికి మనం ఏమేం చేయాలని చెప్పి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటుంది. సో వన్ ఇంపార్టెంట్ థింగ్, సో ఈ కంపెనీస్ ఏంటంటే డిఫరెంట్ వర్క్ ఫ్లోస్ని ఫాలో అవుతాయి అనమాట. లైక్ స్ప్రింట్స్ అని, లేదంటే ఫ్రీ ఫ్లో అని, ఇలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వర్క్ ఫ్లోస్ వాడతాయి అనమాట. సో స్ప్రింట్ ఏంటంటే ఒక 1 week కానీ 2 week కానీ ఒక సైకిల్ అని చెప్పి సెట్ చేస్తారనమాట, స్ప్రింట్ సైకిల్ అంటారు. సో ఈ జీరా టికెట్స్ ఏమైతే ఉన్నాయో, ఒక లెట్స్ సే వీ హ్యావ్ 10 జీరా టికెట్స్, ఈ 2 స్ప్రింట్ సైకిల్స్లో కంప్లీట్ అవ్వాలని చెప్పి టార్గెట్ పెట్టుకుంటారు. సో విత్ ఇన్ దిస్ టైమ్ ఫ్రేమ్ దే హ్యావ్ టు. ఇన్ కేస్ యు ఆర్ ఇన్ అ ఫ్రీ ఫ్లో మోడల్, యూ డోంట్ హ్యావ్ దట్, లైక్ బేస్డ్ ఆన్ యువర్ ఫ్లో యూ విల్ గో అకార్డింగ్లీ. ఇన్ కేస్ మనం ఎప్పుడైనా టాస్క్లో వర్క్ చేసేటప్పుడు వేరే టీమ్స్తో ఇంటరాక్ట్ అయ్యే అవసరం వచ్చిందంటే ఎలా కనెక్ట్ అవుతాం అంటే నాట్ త్రూ స్లాక్. సో ఒక సింగిల్ పర్సన్ని రీచ్ అవ్వడం అన్నది నాట్ ఐడియల్ అనమాట. సో అందుకని మనం స్లాక్ ఛానల్స్ అన్న ఒక ఫీచర్ని యూజ్ చేసుకుంటాం. ఇందులో ఏంటంటే వాట్సాప్ గ్రూప్స్ లాగా మనకి డెవలప్మెంట్ టీమ్కి, డేటా ఇంజనీరింగ్ టీమ్కి, క్లౌడ్ టీమ్స్కి ఛానల్స్ ఉంటాయి. సో ఆ ఛానల్స్లోకి వెళ్ళి విల్ ఇన్ఫార్మ్, అరే నేను ప్రజెంట్ ఈ టాస్క్ మీద వర్క్ చేస్తున్నాను, ఐ నీడ్ అ బిట్ ఆఫ్ కంటెక్స్ట్ అండ్ ఐ నీడ్ సమ్ వన్ టు వర్క్ అలాంగ్ విత్ మీ అని చెప్పి రిక్వెస్ట్ పెడితే దిల్ రీచ్ అవుట్. సో టూల్స్ వచ్చేసి ఇన్ కేస్ కన్ఫిగరేషన్లో ఏదైనా చేంజెస్ చేయాలంటే, లేదంటే ఎవరికైనా యాక్సెస్ ఇవ్వాలి స్పెసిఫిక్ టీమ్కి, లేదంటే స్పెసిఫిక్ సర్వీస్కి, వీ యూజ్ సంథింగ్ కాల్డ్ యాన్సిబుల్. సో క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్ని త్రూ యాన్సిబుల్ మనం డిప్లాయ్ చేస్తాం.
ఇన్ కేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో డైరెక్ట్ ఏదైనా చేంజెస్ చేయాలనుకో, లేదంటే ఏదైనా సర్వర్స్ యాడ్ చేయడం, లేదంటే అప్ స్కేల్ చేయడం, డౌన్ స్కేల్ చేయడం, ఇలాంటి వాటికి టెరాఫామ్ యూస్ చేస్తాం. సో ఇవన్నీ చేంజెస్ చేయడానికి మేము విఎస్ కోడ్ని యూజ్ చేస్తాం అనమాట. సో విఎస్ కోడ్ని ఎలా యూజ్ చేస్తామంటే గిట్ హబ్లోకి వెళ్ళి ఏదైతే మాడ్యూల్ మీద మనం వర్క్ చేస్తున్నామో, టెరాఫామ్ అవ్వచ్చు, క్లౌడ్ ఫార్మేషన్ అవ్వచ్చు, అది మా రెపాజిటరీని క్లోన్ చేసుకుని విఎస్ కోడ్లో మనం చేంజెస్ చేసుకుని ఒక పుల్ రిక్వెస్ట్ రేస్ చేస్తాం అనమాట. రేస్ చేసినప్పుడు ఏంటంటే మన టీం మొత్తానికి తెలుస్తుంది, అరే వీడు దీని మీద వర్క్ చేస్తున్నాడు, అండ్ ఇఫ్ ద చేంజెస్ ఆర్ గుడ్ దెల్ అప్రూవ్ ఇట్, దెన్ యూ కెన్ గో అహెడ్ విత్ డిప్లాయ్మెంట్. అండ్ ఇంకా టూల్స్ వచ్చేసి త్రూ అవుట్ ద డే వీ యూజ్ సమ్ టూల్స్ లైక్ డేటాడాగ్. సో మానిటరింగ్ పర్పస్కి అని చెప్పి మేము డేటాడాగ్ యూజ్ చేస్తాం. ఇందులో ఏంటంటే త్రూ అవుట్ ద డే యుల్ గెట్ అలర్ట్స్. సో ఏదైనా ఇన్ కేస్ ఏదైనా అప్లికేషన్ వియర్డ్గా బిహేవ్ చేస్తున్నా, లేదంటే సర్వర్ ఏదైనా స్లో అయినా, లేదంటే ఓవర్లోడ్ అయినా మనకు అలర్ట్స్ వస్తాయి అనమాట. సో వెంటనే మనం డేటాడాగ్లోకి వెళ్ళి లాగ్స్ అన్ని చెక్ చేసుకుని ఏం జరుగుతుంది, ఇన్ కేస్ ఏదైనా అడ్రస్ చేయాల్సిన విషయం ఉందంటే, లేదంటే ఒక సర్వర్ ఎక్స్ట్రా యాడ్ చేద్దాం, ఇది ఓవర్లోడ్ అయిపోతుంది అనుకుంటే, విల్ క్రియేట్ అ జీరో టికెట్ అగైన్ సో దట్ సమ్వన్ కెన్ పిక్ దట్ టికెట్ అండ్ వర్క్ ఆన్ ఇట్. సో బెస్ట్ థింగ్ ఏంటంటే 9 to 5 సిస్టమ్ ముందే కూర్చోవాలన్న లాజిక్ లేదు. సో ఈ టికెట్ వచ్చేసి ఒక్కొక్క టికెట్ ఏంటంటే 5 minutesలో కంప్లీట్ అవుద్ది, ఒక్కొక్కటి 1 dayలో అవుతుంది, ఒక్కొక్కటి 1 week కూడా తీసుకుంటుంది. సో యూ కెన్ లైక్ హ్యావ్ యువర్ ఓన్ టైమ్ టు వర్క్ ఆన్ ఇట్. Yeah, hope you got some idea on what we do and how teams work, at least a little bit. If you find it helpful, please try to subscribe to the channel and like the video, and I'll see you on the next one. Until then, bye-bye.